శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 5వ తేదీ జూలై 2025 సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, అలాగే రాహు బాగున్నారు. ఇన్ని రకాలుగా 5 రకాలుగా గ్రహాలు బాగున్నాయి అంటే చాలా చాలా అనుకూలమైన కాలం, వీరికి కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇంత చక్కగా గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం పట్ల మంచి ప్రేమాభిమానాలు ఎంతగా ఉంటాయో అంతగా సంతృప్తి కూడా ఉంటుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గరీత్యా బాగుంటుంది, ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. అలాగే ధనము అన్ని విధాలుగాను మీకు కలిసి వచ్చేటటువంటి కాలము. వివాహాది శుభకార్యాలు కుదరడంలో చాలా గమ్మత్తైన అనుభూతులు పొందుతారు, అలాగే అనుభవాలు పొందుతారు. స్నేహితులు బాగున్నారు, బంధువర్గం బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరిన క్రమంలో ఈ బంధువర్గం కానీ స్నేహితులు కానీ అందరూ మీకు చక్కటి ప్రశంసల వర్షం కురిపిస్తూ మీకు మంచిగా అండదండగా ఉంటారు. అంగబలం అర్ధబలం అని చెప్తున్న దానికి ధీటుగా మీ స్నేహితులు కానీ బంధువులు కానీ చాలా అనుకూలమైనటువంటి సహకారాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా బాగుంటున్నప్పుడు ఏదైనా 1-2 అంశాలు బాగుండకపోయినా ఈ బాగున్న క్రమంలో మనసు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ బాలేని క్రమంలో ఉన్న సమస్యని మీరు అవలీలగా దాటేయగలుగుతారు. ప్రయత్నం చేస్తారు, కృషి చేస్తారు, కానీ ఆ ఉత్సాహం అనేది ఈ బాగున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతూ ఉన్నటువంటి ఉత్సాహం అన్నమాట. కాబట్టి అనేక విధాలుగా మీకు జీవితం బాగుంటుంది. మనం ఈ పని చెయ్యాలి, ఇందులో సక్సెస్ సాధించాలి, మనకి ఇంకా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి, కుటుంబం బాగుంది, అలాగే వృత్తిరీత్యా బాగుంది, ఉద్యోగరీత్యా బాగుంది, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం అంతా తగ్గిపోయింది. ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు సంతృప్తికరంగా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా శనిగారి బలము, గురువుగారి బలము ఈ రెండూ కూడా చక్కటి బలాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, దుర్గా పూజ చేసుకోండి. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శన చేసుకోండి. ఈ దర్శనం వల్ల చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలము, కలిసొచ్చే కాలము అని చెప్పచ్చు. విజయ ఢంకా మోగిస్తారు. ఏ పని చేపట్టి చేస్తూ ఉన్నారో ఆ పనిలో అద్భుతమైనటువంటి విజయావకాశాలు ఉంటాయి. కుటుంబం బాగుంటుంది, ధనము ఇబ్బుడి ముబ్బుడిగా వస్తూ ఉంటుంది, ఊహించని విధంగా ధన అవకాశాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, చేస్తున్న ఉద్యోగం బాగుంటుంది. ఇలా అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా వృషభ రాశి వారికి ఉన్నాయి అని చెప్పచ్చు. కీర్తి పతాక ఎగరేస్తారు, అలాగే విజయ అవకాశాలన్నిటినీ అందిపుచ్చుకుంటారు. వీరి యొక్క జీవిత ఆశయం నెరవేరుతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. అస్సలు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తోంది. వృషభ రాశి వారికి జన్మజాతకం కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశలు, అంతర్దశలు బాగున్నాయంటే అత్యున్నత స్థితికి వెళ్ళిపోతారు వీళ్ళు. అంత గొప్పగా ఉన్నాయన్నమాట. శనిగారు బాగున్నారు, గురువుగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు ఇక అసలు వెనక్కి తిరిగి చూసుకునేందుకు ఉండదు. 2 పెద్ద గ్రహాలు బాగున్నాయి, ద్వితీయంలోనూ ఏకాదశంలోనూ అంటే వీరికి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు అని తెలియచెప్పడం జరుగుతోంది. ఊహించని విధంగా ఉన్నతి ఉంది. ఈ క్రమంలో ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు ఒకవేళ వ్యతిరేకతగా కనిపిస్తున్నా కూడా వాటిని అవలీలగా జయించగలుగుతారు. అంతటి మానసికోల్లాసం వీరికి ఉన్నది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. లలిత సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చేయండి. మరింతగా అభివృద్ధి చెందుతారు మీరు అన్ని విషయాల్లోనూ. ఏది రుణభారాల విషయాల్లో కానీ, సంతాన రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ మీరు ఏ అంశమైనా తీసుకోండి, అన్ని విధాలా సంతృప్తిగా ఉంటుంది. శుభం. మిథున రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెన్నంటే ఉంది. అనుకున్నది ఏమిటి అంటే
గురువుగారు రాశిలో ఉండడం. అనుకోని విధం ఏమిటి అంటే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు ఉండడం. ఇది అనుకోని విధంగా మీకు అదృష్టం కలిసొచ్చే కాలం. వ్యయ ప్రయాసల కోర్చి అయినా విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, వైవాహిక జీవితం బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులు బాగున్నారు, ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే బాగుంది, సంతాన రీత్యా ఓర్పుగా ఉండండి, ఇది కూడా అనుకూలంగా ఉంది, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పుగా ఉండండి, ఇది కూడా అనుకూలంగా ఉంది, కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, బంధువర్గ రీత్యా బాగుంది. అన్ని రకాలుగాను జీవితంలో మీరు అనుకూలమైన పరిస్థితులు పొందుతున్నారు. ఇదే అనుకోని విధంగా వచ్చే అదృష్టం అంటే. ప్రశాంతమైన జీవితం ఉంది, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పుకోండి. వీలైతే రోజు ఒక 5 నిమిషాల పాటు అయినా కేటాయించుకొని కనీసం, అంటే దైవ పూజ చేసుకునే వారికి చెప్పనవసరం లేదు, చెయ్యని వారికి చెప్తున్నా, ఒక 5 నిమిషాలైనా మీ పూజా మందిరం దగ్గర కూర్చుని మీకు ఇష్టమైనటువంటి ఆరాధన, భగవత్ ఆరాధన చేయండి. మనసు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. శుక్రాచార్యుల వారు బాగున్నారు కదా, గురువుగారు బాగున్నారు కదా అంటే బాగున్న గ్రహాలు ఎటు ఇచ్చేస్తాయి ఫలితాలు, వాటి గురించి మనం ఏమీ కష్టపడక్కర్లా. కానీ 7 గ్రహాల వ్యతిరేకత ఉంది. ఇలాంటప్పుడు వీలైనంత వరకు భగవన్నామస్మరణ చెయ్యాలి, చేతనైన పూజా పునస్కారాలు చేసుకోవాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యండి. ఒక 11 రోజులైనా కనీసం ప్రతిరోజు వెళ్ళిరండి. నవగ్రహాల ఆలయం ఉంటుంది కదా, ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి. అలా నవగ్రహాలు ఉన్న చోట 11 ప్రదక్షిణాలు చెయ్యండి. చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనలాభాలు అయితే బాగున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కాస్త తగ్గినట్టుగా ఉంటుంది, కొంచెం ఐకమత్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకొని ప్రయాణాలకి ఉద్యుక్తులు అవ్వండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. గ్రహస్థితుల వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి పరిహారాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనము ఏదైనా ఒక దుఃఖాన్ని జయించాలంటే ఏ రకంగా మనం ఈ దుఃఖాన్ని జయించగలమని ఆలోచిస్తూ ఆ పని చేస్తాం కదా. అలాగే ఇక్కడ 7 గ్రహాల వ్యతిరేకత ఉంది కాబట్టి అనేక రకాలుగా మనశ్శాంతి పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. యోగా చెయ్యాలి, బుక్స్ చదవాలి, దైవనామస్మరణ చేసుకోవాలి, ఆలయానికి వెళ్ళాలి, ఏదైనా దాన ధర్మాలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఒక కంట నీరు, ఒక కంట పన్నీరు అన్నట్టుగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమంలో ఉన్న శని గారు కానీ చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు కానీ, రవి కానీ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇన్ని రకాలుగా పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు గ్రహాల వల్ల కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ జాతకుడైనా ఇది బాగుంది ఆనందపడాలా, ఇది బాలేదని దుఃఖపడాలా అని ఆలోచిస్తారు. ఏ దుఃఖాలు వద్దు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. కుజ రాహు శని కేతువుల స్తోత్రపారాయణాలు మీరు చేసుకోవడం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు మీకు దుఃఖాన్ని తగ్గిస్తాయి. ఇది చెప్పదగ్గ సూచన. భగవంతుడి మీద మనస్ఫూర్తిగా భక్తిని పెట్టండి, మనసుని పెట్టండి. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే దూరంగా పెట్టండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో, అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇంత పరస్పర విభిన్నమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు, ఆ ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు దేనికి బాధపడాలి, దేనికి సంతోషపడాలనేది చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా. ఒక కంట బాధ కనిపిస్తూ ఉంటుంది, ఇంకో కంట ఉపశమనం కనిపిస్తూ ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవగ్రహ శాంతులు చేసుకోవడం ద్వారా మరింతగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ప్రయత్నం చేయండి.
నవగ్రహ హోమం చేసుకోవడానికి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి ఒక విధంగా అనుకూలత, రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగున్న కారణం, అలాగే రవి గారి స్థితి బాగుంది, బుధుని యొక్క స్థితి బాగుంది. అనుకూలమైనటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావం చేత చక్కటి ఆత్మసంతృప్తి పెరుగుతోంది, ఉద్యోగ జీవితంలో మంచి ఉన్నత స్థితి వస్తోంది, ధనధాన్యాభివృద్ధి జరుగుతోంది, ఆరోగ్యం సిద్ధిస్తోంది, శత్రువులు మిత్రులు అవుతున్నారు, శత్రుత్వాలు తగ్గిపోతున్నాయి, మిత్రత్వాలు పెరిగిపోతున్నాయి, అనుకోని విధంగా ఆదాయం పెరుగుతోంది, స్థిరచరాస్తుల వృద్ధికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకోండి. భార్యాభర్తలకి మధ్య ఇప్పటి వరకు ఎవరికైనా సమస్యలు ఉన్నవారు ఉన్నట్లయితే ఇంకా కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఏది ఫైనలైజేషన్ అవ్వదు. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్త, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కొంచెం జాగ్రత్త కలిగి ఉండండి. కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్టయితే వాటిని వాయిదా వేయండి. విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడానికి తొందరపడుతూ ఉంటారు, అంత తొందరపడవద్దు. పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా బాగుంది, అనుకోని విధంగా లాభాల రీత్యా బాగుంది. వ్యాపార జీవితంలో కొంచెం ఊపిరి సలిపినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుందని అయితే చెప్పలేను, కానీ కొంచెం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ మంచి సూచనలుగానే తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా బాగుంటుంది అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పెట్టుబడులు మటుకు పెట్టవద్దు, ఇది చెప్పదగినటువంటి సూచన. మీకు మంచిగా రుణాలు దొరుకుతున్నాయి కాబట్టి తక్కువ మొత్తాల్లో ఉన్న రుణాలు తీర్చివేసి పెద్ద మొత్తాల్లో రుణాలు తీర్చుకోండి. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టవంతమైన కాలం వచ్చి కొనసాగుతూ ఉంది. చాలా చాలా చెప్పదగినటువంటి సూచన ఇది. చాలా అదృష్టంగా విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు, పిత్రార్జితం తీసుకోగలుగుతారు. అలాగే తండ్రి గారి నుంచి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అందుకుని నేనున్నాను, నేను చేస్తాను, మీకేం భయం లేదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని తండ్రి గారికి ఇస్తారు, ఒక భరోసాన్ని ఇస్తారు. వారి యొక్క ఆత్మ సంతృప్తికి కారణమవుతారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా కొంచెం ప్రశాంతమైన జీవితమే ఉంది అని చెప్పచ్చు. ఇక రుణభారాలు తగ్గిపోతాయి. మీరు ఇంకా ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్టయితే, ఎక్కువ రుణం చేయాలి అనుకున్నట్టయితే ఈ చిన్నవి తీర్చేస్తారు, పెద్దవి చేస్తారు. చాలా చాలా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. ఎంత రుణం కావాలంటే అంత దొరుకుతుంది, సంతృప్తికరంగా ఉంటారు మీరు. అలాగే దైవ కార్యాలు చేస్తారు. అందరి యోగక్షేమాలు మీరు కొంచెం పట్టించుకొని అందరి గురించి కూడా కనుక్కుంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారు. చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, ఊహించని విధంగా వ్యాపారాలు చాలా అభివృద్ధి మార్గంలో ఉంటాయి, ధనము వస్తుంది, ఎన్నో రకాలుగా బాగుంది, ఎన్నో రకాలుగా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మీకు ఇచ్చేటటువంటి అదృష్టవంతమైనటువంటి యోగం ఏదైనా ఉందా అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం, అన్ని విధాలా మీరు ఆత్మసంతృప్తితో ఉండడం, ఇది కూడా ఒక కారణమవుతోంది. అద్భుతమైన ఫలితాలు మీ సొంతమైనప్పుడు ఇంకా ఇది బాగుంటుంది, ఇది బాగుండదని చెప్పడానికి రాదు. విద్యార్థులకి బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, అలాగే భార్యాభర్తలకి బాగుంది, సంతాన రీత్యా తల్లిదండ్రులకి బాగుంది, అలాగే బిడ్డల క్రమంలో ఆలోచిస్తే మీ తల్లిదండ్రులు బాగున్నారు. అన్ని విధాలుగాను అనుకూలమైన కాలం. లలితా సహస్రనామ పారాయణని వదలకుండా చేయండి, మరింతగా మీరు బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చెప్పదగిన సూచన ఏమిటి అంటే గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి కాబట్టి అనుకూలత సిద్ధించడం కోసం నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మీకు శక్తి ఉన్నట్టయితే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎన్ని రకాలుగా మీకు మానసికమైనటువంటి అశాంతి ఉన్నా, ఆదాయం లేకపోయినా, కుటుంబంలో కలహాలున్నా, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోయినా, మాతృవర్గ రీత్యా ఇబ్బందులున్నా, పితృవర్గ రీత్యా ఇబ్బందులున్నా, సంతాన రీత్యా అసంతృప్తిగా ఉన్నా, రుణభారాలు పెరిగిపోతున్నా, అలాగే వివాహం కావట్లేదు, ఎందుకు మంచి సంబంధాలు మనకి రావట్లేదు అనేటటువంటి బాధ మీలో ఉన్న
వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్య ఎడబాటు కలుగుతున్నా, దూర ప్రాంత ప్రయాణాలు తరచు చేయవలసి వస్తున్నా, ఆర్థికపరమైన బాధల మీద పడుతున్నా, ఎలా ఉన్నప్పటికీ అందరికీ అన్నీ ఉండాలని లేదు. కొంతమందికి కొన్ని ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి. మనశ్శాంతి లేకపోవడానికి ఏదో ఒక కారణం. ఈ నవగ్రహ హోమం చేసుకోండి, మరింత ప్రకాశవంతంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం గ్రహస్థితులు బాలేని కారణం చేత కొంచెం మీకు ఆత్మసంతృప్తి కొరబడుతుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనోబలాన్ని కలిగి ఉండండి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా మనము ఎదుర్కోగలగడమే జీవితం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి చాలా అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గురువుగారి యొక్క సప్తమ దృష్టి, తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచారము, అలాగే ఏకాదశంలో చంద్రుని వల్ల అసలు ఇవి మూడు కూడా చాలా హైలైట్ అని చెప్పాలి. అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక వీళ్ళు దిగులు పడవలసిన పని లేదు. కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, కోర్టు కేసుల వరకు మటుకు దూరంగా ఉండండి, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది, సంతానం బాగున్నారు. ఏదైనా రుణాలు ఏదైనా ఇవ్వాలి పుచ్చుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడ కొంచెం అనుకూలమైన కాలం కనిపిస్తుంది. రుణాలు ఇవ్వడం జాగ్రత్తగా ఇవ్వండి, అలాగే రుణాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఈ రెండు కూడా చెప్పదగిన అంశాలే కానీ జరుగుతాయి. అలాగే భార్యాభర్తల ఐకమత్యం బాగుంటుంది, వివాహాది శుభకార్యాల దగ్గరికి వస్తాయి, వ్యాపార భాగస్వాములు బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అనుకోని విధంగా దైవ కార్యాలు చేస్తారు, దైవభక్తి పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అన్ని అంశాలలోనూ మీదే పైచేయి అన్నట్టుగా ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభం వస్తుంది. అన్ని అంశాలు విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన లోపం ఏదైతే ఉందో అవన్నీ సెటరేట్ అయిపోతాయి. ఇలాగా అన్ని విధాలు అనుకూలించే కాలం అని చెప్తూ ఉన్నాను. మీరు ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింతగా మీకు బాగుంటుంది. శుభం. మకర రాశి వారికి శనిగారి యొక్క స్థితి బాగుంది, అలాగే శుక్రాచార్యుల స్థితి బాగుంది, రవి గారి స్థితి బాగుంది. ఇంకేమి కావాలండి? చంద్రుడి యొక్క స్థితి కూడా ఈ రోజున చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీకు అనేక రకాల మనశ్శాంతి పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, మనోధైర్యం పెరుగుతోంది, దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు పెరుగుతున్నాయి. అలాగే చెల్లెళ్ళు, అన్న తమ్ములే కాదు అక్క చెల్లెళ్ళు కూడా చాలా చాలా బాగున్నారు. అలాగే ఊహించని విధంగా ధనం వస్తుంది. సంతానం పట్ల మీకు ఉండేటటువంటి శ్రద్ధ, మీకు ఉండేటటువంటి ఏదైతే వాళ్ళ మీద ఎయిమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. వారు చక్కగా వృద్ధిలోకి వెడతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. మకర రాశి వారికి అనేక విధాల వ్యాపార జీవితం బాగుంది, ఉద్యోగ జీవితము బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటున్నాయి. అన్ని విధాలుగాను మీకు మనశ్శాంతి పెరిగేటటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా కేసులు, కోర్టు కేసులు అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి గురువు గారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది, బుధుని యొక్క స్థితి బాగుంది. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుందని చెప్పాలి. అయితే ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా బాగుంటుందా, ఇక మిగతా 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కదా అంటే 6 గ్రహాలు వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ గురువుగారు పంచమంలో ఉండి చాలా చక్కగా యోగిస్తూ ఉన్నారు. ఇది ఒక్కటి చాలు మీరు అమితమైన ధైర్యవంతులు అవడానికి, ఉత్సాహవంతులు అవడానికి, అలాగే మీకు భగవంతుడి యొక్క దయ ఉన్నది అని చెప్పడానికి. అన్ని పనులు చక్కగా జరిగిపోతూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చేటటువంటి కాలం. సంతానం చాలా చాలా బాగుంటారు, ఎంతో ఆత్మసంతృప్తి కలిగి ఉంటారు. మీరు మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఇక
అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం మీకు ఎన్నో విధమైన రుణాలని తెచ్చిపెడుతోంది. అలాగే విజయావకాశాలు తెచ్చిస్తున్నారు. ఏ కృషి చేస్తున్నా అందులో విజయమే తప్ప అపజయం లేదు. అభివృద్ధి మార్గంలో ఉన్నారని చెప్పచ్చు. ఇలాగ అన్ని రకాల అంశాలు కూడా మీకు చాలా చక్కగా సంతృప్తినిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటైనా ఏదైనా మాట హామీ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయంలో అంతగా పూర్తిగా ఐకమత్యం లేదు. ఐకమత్యంతో ఉండడానికి కుటుంబ సభ్యులందరూ ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు మీ కృషి మీదట దగ్గరకు వస్తాయి. ఇంకా కొన్నాళ్ళు కృషి చేయవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో సంతృప్తి కలిగించే కాలం ఉందా అంటే ఇంకా కొంచెం ఎదురు చూస్తూ ఉండాల్సిన కాలమే ఉంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత శుభాయమానంగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది. శుభం. మీనరాశి వారికి కలిసొచ్చే కాలం అని చెప్పాలి. అంటే ఏ స్థానం బాలేదు, అలాగే రాశి బాలేదు, మరి తృతీయ స్థానం బాలేదు, చతుర్థం బాలేదు, పంచమం బాలేదు, అష్టమం కూడా బాలేదు. మరి ఎలా కలిసి వచ్చే కాలం అండి అంటే షష్ఠ స్థానం శత్రు రోగ రుణ స్థానం. ఎప్పుడైతే ఈ స్థానం బాగుందో శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, అనేక రకాల విజయ అవకాశాలు వస్తాయి, ధన ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మంచి పాపులారిటీ కలుగుతుంది. కాబట్టి కలిసి వచ్చే కాలం కింద లెక్క. మరి ఈ 6వ స్థానంలోనే కుజకేతువులు ఇద్దరు ఉన్నారు. ఒక గ్రహం ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మరి 2 గ్రహాలు ఉన్నాయి కదా, అంటే 2 విధాల మంచి ఫలితాలు అనమాట. వచ్చే ఫలితాలు ఏవైనా ఒక 10 ఫలితాలు మంచివి జరుగుతాయి మనకు అనుకుంటే కనీసం ఒక 20 మంచి జరిగే అవకాశం ఉంది. అట్లాంటి అద్భుతమైనటువంటి కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియజెప్తున్నాను. ఇప్పుడు చెప్పుకున్న అన్ని అంశాలు బాగుంటాయి. కొన్ని విషయాలలో జాగ్రత్తలు కలిగి ఉండాలి. అది ధనము ఖర్చు విషయంలో, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, ఆస్తి తగదాల విషయంలో, ఏదైనా కోర్టు కేసులున్నా లేకపోతే పెద్ద మనుషుల పంచాయతీలున్నా అలాంటి విషయాలలో, అన్నదమ్ముల విషయాలలో, మాతృవర్గ రీత్యా విషయాలలో, సంతాన విషయాలలో, అలాగే వ్యాపార భాగస్వాములు కానీ, ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులు కానీ, వివాహ జీవితంలో భాగస్వాములు కానీ ఇత్యాది విషయాలన్నిటిలోనూ అందరితోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి వీలైతే నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. ఇది చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. మనశ్శాంతి పెరుగుతుంది. ముఖ్యంగా స్థిరచరాస్తుల వృద్ధికి ఏవైనా ఆటంకాలు ఉన్నాయా అవి ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ధనము ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.